సో, అందరికీ చాలా చాలా ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ 5, 5 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. సో, దీని గురించి హైరాణ పడిపోక్కర్లేదు. ముందుగా ఉల్లిపాయని ఇలాగ పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కాస్తంత కరివేపాకు వేసి, దాంట్లో సాల్ట్‌ని ఇలా ముందే యాడ్ చేసుకొని, మొత్తం ఉల్లిపాయలకి ఉప్పంతా పట్టేలాగా ఇలాగా నీట్‌గా కలుపుకోవాలండి. తర్వాత మనము ఇక్కడ పావు కేజీ శనగపిండిని తీసుకుంటున్నాము. సో, శనగపిండికి బియ్యపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఒక 100 గ్రాములు. యాడ్ చేసేసిన తర్వాత మొత్తం ఈవెన్‌గా కలిపేసి నీళ్లు లేకుండా ఈవెన్‌గా కలుపుకోవాలండి. నీళ్లు లేకుండా ఈవెన్‌గా కలిపేసుకొని ప్రతి ఉల్లిపాయకి ఇలాగ పిండి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత మనము కొంచెం కొంచెం నీళ్లు తడుపుకుంటూ అలా పిండి మిశ్రమాన్ని అద్దుకుంటూ వేడి వేడిగా సలసలమంటూ కాగుతున్న నూనెలో ఈ పకోడీని వేసేసుకోవాలండి. అసలు మీకు ఎటువంటి సోడా పౌడర్ అవసరం లేదండి. గుల్లగా వస్తాయి. చాలా చాలా కరకరలాడతాయి. అలాగే ఆయిల్ కూడా తక్కువ లాగుతుందండి. అసలు ఆయిల్ అనేది పకోడీ అసలు పీల్చదు. జస్ట్ మనం డీప్ ఫ్రై ఆయిల్‌లో చేస్తున్నాము అన్న పేరుకే కానీ అసలు ఆయిల్ అనేది ఇంత కూడా అబ్జార్ప్షన్ అనేది ఉండదు. చూస్తున్నారు కదా! ఇలాగా మనకి కొంచెం కొంచెం, కొంచెం కొంచెం నీటిని తడుపుకుంటూ పకోడీని ఇలా వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! సో, అవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని, బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలండి. సరైన కలర్ వచ్చేసింది కదా! ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్‌లోకి గాని, ప్లేట్‌లోకి గాని తీసుకుంటే సరిపోతుందండి. ఈ వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే అసల ఆ పకోడీ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి. మనం ఇలా వేస్తూ ఉంటాం, అలా అయిపోతూ ఉంటాయండి. అంత టేస్టీగా ఉంటాయి. యమ్మీ అండ్ పచ్చిమిర్చి కూడా ఎక్కువేసాం గదా! స్పైసీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్‌కి కరెక్ట్ ఐటెమ్ అండి. మనం ఒక వాయి వేసి, ఇంకొక వాయి తీసే లోపు ఖచ్చితంగా మనకి ప్లేట్ అనేది ఖాళీ అయిపోవాల్సిందండి. సో, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే ఏకైక రెసిపీ అండి. చాలా చాలా బావుంటుంది. పకోడీకి ఎవ్వరు నో అని చెప్పక్కర్లేదు. అందులోనూ ఇలా వేడి వేడిగా ఏస్తుంటే కంపల్సరీ మనకి నోరు ఊరాల్సిందే. ఉల్లిపాయ పకోడీ. మీకు కూడా నచ్చితే గనక మీరు కామెంట్ చేయండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూద్దాము. సో, ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఎందుకనంటే ప్లేట్ ఎప్పుడు ఖాళీ అవుతుందో అప్పుడే అది టేస్టీ రెసిపీ అయిపోతుందండి. సో, ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫాలో మీ.